పవిత్రమైనటువంటి త్రివేణి సంగమం కందకుర్తి దగ్గర మనమందరం ఉన్నాం. ఏ రకంగా అయితే గోదావరి నది మంజిరాతో కలుపుకొని ఉధృతంగా ఏ రకంగా ప్రవహిస్తుందో చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం, బోధన్ రూరల్ మండల్, గంజల్ మండల్, నవీపేట్ మండల్ అనేక గ్రామాలు నీటికి ముంపుకు గురైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. వేలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగిపోయినాయి. కొన్ని దగ్గర పశువులు కూడా నీళ్లలోంచి బయటకు రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. శ్రీరామ్ సాగర్ నుంచి 7 లక్షల క్యూసిక్స్ను కిందికి నీటికి వదిలేసినట్టయితే ఇప్పుడు శ్రీరామ్ సాగర్లో ఏదైతే 65 టీఎంసీలు మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారో దాన్ని 50 టీఎంసీలకు తగ్గించినట్టయితే పైనుంచి మీరు ఏదైతే 4.5 లక్షలే వస్తున్నాయి 5.5 లక్షలు వదులుతున్నామని మీరు చెప్తా ఉన్నారు. కానీ వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, కాలువలు తలింపించినట్టు మీ రికార్డుకు రానటువంటి వాటర్ కూడా అనేక రకాలుగా అనేక ప్రాంతాల నుంచి వస్తుంది. కాబట్టి మా అంచనా ప్రకారం చూసుకున్నట్టయితే 6.5 లక్షల క్యూసిక్స్ తక్కువ నీటి ప్రభావం లేదు. 1983 కన్నా ఉధృతంగా ఈరోజు నది ప్రవహిస్తూ ఉంది. ఆ రోజు వచ్చినటువంటి నీరు ఈరోజు రావడం, నదిలో ఉన్నటువంటి ఇసుక 10 ఫీట్లు తగ్గిపోయినప్పటికీ కూడా ఈరోజు నది ఈ రకంగా ఉగ్రరూపం దాలుస్తూ ఉందంటే తక్షణమే ఈ ప్రాంతాన్ని కాపాడాలి, ఈ ప్రాంతం యొక్క రైతాంగాన్ని కాపాడాలి. కాబట్టి శ్రీరామ్ సాగర్లో 7 లక్షల క్యూసిక్స్ నీటిని విడుదల చేసి 50 టీఎంసీలకే శ్రీరామ్ సాగర్ను పరిమితం చేసినట్టయితే మళ్ళా వచ్చే 2-3 రోజుల్లో ప్రాజెక్టు నింపుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే నీటిని అక్కడ ప్రాజెక్టులో ఖాళీ చేస్తారో ఈ ముంపులో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అప్పుడు తిరిగి మనం ప్రాజెక్టు గేట్లు మూసుకున్నట్టయితే నీటిని నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే గ్రామాల్లో అంగర్గ గ్రామంలో పూర్తి గ్రామం నుంచి మనిషి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, మున్సా గ్రామం నుంచి మనిషి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, కాజాపూర్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కాక పంట పొలాలు కూడా మునిగినాయి. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు సిఎస్ గారికి చెప్పండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లండి. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టయితే ఇప్పుడు స్థానికంగా వర్షం పడడం లేదు, యుద్ధ ప్రాతిపదికంగా ఒక 6-7 గంటలు మనం నీటిని విడుదల చేసినట్టయితే ఈ గ్రామాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు సలహా సూచనలు ఇస్తూ మరి ఒక పక్కన భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఏదైతే రైతులకు పంట నష్టపరిహారం జరిగిందో ఎకరాకు 30,000 రూపాయలు తక్షణమే చెల్లించాలి. అగ్రికల్చర్ అధికారులను గ్రామాల్లోకి పంపించి ఏ సర్వే నెంబర్లో ఏ రైతుది ఎంత పంట మునిగిందో 30,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.